హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాల్టి మన వీడియోలో స్పెషల్ రెసిపీ కరివేపాకు రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కరివేపాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వలన కంటి చూపును మెరుగుపరుస్తుంది. శరీరంలో అధిక కొవ్వును కరిగించే గుణం కరివేపాకులో ఉంది. అధిక బరువు, జుట్టు రాలడం, డయాబెటీస్ వంటి సమస్యలతో బాధపడేవారు తప్పక తినాల్సిన రెసిపీ. మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. పల్లీలు 2 టీ స్పూన్స్, శనగపప్పు 2 టీ స్పూన్స్, మినపప్పు 2 టీ స్పూన్స్, ధనియాలు 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి 6 లేక 7, అల్లం అంగుళం ముక్క, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ముందుగా కరివేపాకును శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. వండిన అన్నం 1 కప్పు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత 2 టీ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ శనగపప్పు, 2 టీ స్పూన్స్ మినపప్పు, 2 టీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. వీటన్నింటినీ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం ముక్కలను వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వీటన్నింటినీ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇందులోనే కరివేపాకులను వేసుకోవాలి. మొత్తం కరివేపాకు అంతటిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ఫ్రై అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. కరివేపాకును ఎక్కువ సమయం వేయించకూడదు, ఎందుకంటే ఇందులోనున్న పోషకాలు పోతాయి కాబట్టి ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉన్న ఈ కరివేపాకులో 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగిన సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వీటన్నింటినీ తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ చల్లారనివ్వాలి. చల్లారిపోయిన వీటన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకుని మొత్తం అన్నింటినీ అందులో వేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళు కలుపుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న కరివేపాకు ముద్దని ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగా అయిన తర్వాత 2 టీ స్పూన్స్ పల్లీలు, 2 టీ స్పూన్స్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 6-7 జీడిపప్పులను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కరివేపాకు ముద్దను వేసుకుని 5-6 నిమిషాలు ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుని కరివేపాకు ముద్దలో మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం రైస్ అంతా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. కరివేపాకు పేస్ట్ అంతా కూడా రైస్కి బాగా పట్టేటట్టుగా మెల్లమెల్లగా కలుపుకోవాలి. ఇలా 5-6 నిమిషాలు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ రైస్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఈ కరివేపాకులో ఐరన్, కాల్షియం, పిండి పదార్థాలు, ప్రోటీన్స్ ఉండడం వలన ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అంతేనండి, చాలా టేస్టీగా, ఎంతో ఈజీగా, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఇన్ని ప్రయోజనాలున్న ఈ కరివేపాకును మనం ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాల్లో ఎంత ఉపయోగిస్తే అంత మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శ్రీదేవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.